స్టార్ హీరోయిన్ సమంత రెండో పెళ్లి చేసుకున్నారు. ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ దర్శకుడు, నిర్మాత అయిన రాజ్ నిడుమూరితో ఆమె వివాహం జరిగింది. కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లో అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుక నిరాడంబరంగా జరిగింది. లింగ భైరవి ఆలయంలో జరిగిన వీరి వివాహానికి కేవలం 30 మంది అతిథులు మాత్రమే హాజరయ్యారు. సమంత ఎరుపు రంగు చీర ధరించి సాంప్రదాయ పద్ధతితో కనిపించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు నేతృత్వంలో పార్టీ ప్రతినిధుల బృందం గవర్నర్ను కలిసింది. హిల్ట్ పాలసీ పేరుతో వేల కోట్ల కుంభకోణం జరుగుతుందని ఫిర్యాదు చేసింది. అక్రమాలు జరగకుండా చూడాలని వినతిపత్రం అందజేసింది. హైదరాబాద్ పారిశ్రామిక ప్రాంతాల్లోని భూములను బహుళ వినియోగ జోన్లుగా మార్చేందుకు ప్రభుత్వం హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీని అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే పనిలో ఉన్నామన్నారు. ఇచ్చిన హామీలు నమ్మి ప్రజలు 94% స్ట్రైక్ రేట్తో గెలిపించారని తెలిపారు. ఏలూరు జిల్లా పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు గోపీనాథపట్నంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. పలువురు మహిళలకు ఆయన స్వయంగా పెన్షన్ పంపిణీ చేశారు. ఏపీలో కొత్త వ్యాధి కలకలం రేపింది. స్క్రైబ్ టైఫస్ అనే కీటకం కుట్టడంతో అనారోగ్యానికి గురై విజయనగరం ప్రాంతానికి చెందిన మహిళ మృతి చెందారు. ఏపీలో 1317 స్క్రైబ్ టైఫస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం మిట్టపల్లి గ్రామంలో గత కొంతకాలంగా జ్వరంతో బాధపడుతున్న రాజేశ్వరి అనే మహిళ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళగా స్క్రైబ్ టైఫస్ సోకిందని డాక్టర్లు నిర్ధారించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో రాజేశ్వరి మృతి చెందారు. విశాఖ నగరంలోని కైలాసగిరిపై ప్రతిష్టాత్మకంగా నిర్మించిన గ్లాస్ బ్రిడ్జిని ఎంపీ భరత్, మేయర్ పీలా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలుగపూడి రామకృష్ణబాబు, వీఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ విశాఖను పర్యాటక రాజధానిగా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. సుమారు 7 కోట్ల నిధులతో ఈ గ్లాస్ బ్రిడ్జిని నిర్మించారు. దిత్వా తుఫాను తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. మంగళవారం మరింత బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం ప్రభావంతో ఈరోజు నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. పార్లమెంట్ సమావేశాల్లో డ్రామాలు ఆడొద్దని ప్రతిపక్షాలకు సూచనలు ఇచ్చారు ప్రధాని మోదీ. దేశాభివృద్ధి కోసం విపక్షాలు ప్రభుత్వంతో కలిసి రావాలని సూచించారు. పరాజయాన్ని అంగీకరించే మనసు ప్రతిపక్షాలకు లేదని విమర్శించారు. శీతాకాల సమావేశ ప్రారంభానికి ముందు పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు ప్రధాని. సభా సమయాల్లో డ్రామాలు ఆడొద్దని, చట్టసభల్లో చర్చలు తప్పనిసరి అని హితవు పలికారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఇటీవల మృతి చెందిన సభ్యులకు లోక్సభ సంతాపం ప్రకటించింది. వన్డే ప్రపంచ కప్ గెలిచిన భారత మహిళల క్రికెట్ జట్టుకు సభ్యులు అభినందనలు తెలియజేశారు. అనంతరం పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం, పాన్ మసాలా తయారీపై కొత్త సెస్ విధించేలా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్సభలో 2 బిల్లులను ప్రవేశపెట్టారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై కొత్త ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పదవుల్ని దుర్వినియోగం చేశారంటూ ఈడీకి ఫిర్యాదు చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మోతిలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెస్, సుమన్ దూబే, శ్యామ్ పిట్రోడా వీరందరూ కలిసి 50 లక్షలు చెల్లించి 2000 కోట్ల విలువైన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్కు చెందిన ఆస్తులపై అధికారాన్ని పొందారని ఆరోపణలున్న విషయం తెలిసిందే. శ్రీలంకలో దిత్వా తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. వరదలు ముంచెత్తి కొండ చర్యలు విరిగిపడడం వల్ల ఇప్పటికే 100 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మృతుల సంఖ్య 415కు పెరిగింది. మరో 370 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని శ్రీలంక జాతీయ విపత్తు నిర్వహణ కేంద్రం వెల్లడించింది. దాదాపు 11,18,000 మందిపై విపత్తు ప్రభావం పడిందని ప్రభుత్వం తెలిపింది. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.